ప్రస్తుతం మకర జ్యోతి దర్శన సమయం ఆసన్నమైంది. జ్యోతిని మనం టెలివిజన్ స్క్రీన్ పై చూస్తున్నాం. ప్రత్యక్షంగా మనకు పరోక్షంగా జ్యోతి స్వరూపంగా మనకు పొన్నమ్మల నుంచి కనబడతా ఉంది. ధారాళంగా భక్త జనాలందరూ కూడా ఇప్పుడు టీవీ ముందు కూర్చొని చక్కగా హారతి ఇచ్చుకుంటూ గంట కొట్టుకుంటూ స్వామివారిని చూస్తూ ఉంటున్నారు. టీవీ9 నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఇదిగో 3 సార్లుగా వస్తుంది. ప్రత్యక్షంగా చూడండి. సన్నిధానం నుంచి గంట కొడుతున్నారు. ప్రత్యక్షంగా చూడండి. స్వామియే ఎల్లిండు చూడరయ్య కన్న కొడుకు ఎల్లిండు చూడరయ్య కన్న కొడుకు చుట్టూ చుక్కల చూడు ఆమి ఉరిమే మెరుపుల బట్టి నాడే కాళ్ళకు కడియం గట్టి నాడే ఉండే సూర్యును బట్టి నాడే చుక్క బొట్టును పెట్టి నాడే ఉరిమే ఉరుమును బట్టి నాడే కాళ్ళకు కడియలు గట్టినాడే అండే సూర్యును పెట్టినాడే ముదుట బొట్టుగా పెట్టినాడే ఎదురులోని చిన్నోడు ఏనిగెక్కి వస్తుండు. అదిగో అదిగో ఎల్లిండు చూడరా ఎల్లిండు చూడరా ఎంకన్న కొడుకు చుట్టూ సుక్కల బట్టినాడే మెడలో మాలగ వేసినాడే చుట్టా బుగ్గల చిన్నవాడే సుర్మా కంటికి పెట్టినాడే పాపాత్మల పని బట్టగా పరిమెట్లను దిగుతుండు. ఎల్లిండు 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 చూడు ఎల్లిండు చూడరా ఎంకన్న కొడుకు బాబా అయ్యప్ప వారే వాయ్యప్ప బాబా అయ్యప్ప వారే వాయ్యప్ప కోడే తాచును బట్టినాడే ఇల్లుకు తాడుగా గట్టినాడే కలిగి ఎదురుగా నిలిచినాడే కయ్యానికి సై అంటున్నాడే శరణ ఘోషాలనే శరణంగా ఎక్కుబెట్టి ఎల్లిండు 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 చూడు ఎల్లిండు చూడరా ఎంకన్న కొడుకు బాబా అయ్యప్ప వారే వాయ్యప్ప నల్ల పంచను గట్టినాడే పచ్చగంధం పెట్టినాడే ఇంద్రధనుసును బట్టినాడే చేతికి ధనుసుగా చేసినాడే పులి మీద నా స్వామి పుడమి నేల వస్తుండు. ఎల్లిండు 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 చూడు ఎల్లిండు చూడరా ఎంకన్న కొడుకు బాబా అయ్యప్ప వారే వాయ్యప్ప బాబా అయ్యప్ప వారే వాయ్యప్ప అయ్యప్ప వారే వాయ్యప్ప అయ్యప్ప వారే వాయ్యప్ప అయ్యప్ప వారే వాయ్యప్ప స్వామియే రక్షకనే శరణమయ్యప్ప సహస్ర కలశాభిషేక ప్రియనే. నిజంగా ఇవాళ ఈ డిస్కషన్ లో ఉండడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేరుగా నేను ఎప్పుడు అయ్యప్ప భజనలో నేను ఎప్పుడు లేను. పడి పూజలు కానీ నేను నేరుగా చూసింది లేదు. అయ్యప్ప సన్నిధానంలో ఉన్నట్టే ఉంది. మీ అందరితో మాట్లాడుతూ ఇలా ఈ పాటలు వింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది.